వెల్కమ్ టు టీజీబీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల. నిరుద్యోగులకు ఒక శుభవార్త. అదేమిటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ ఆఫీసర్స్ 1500 పోస్టులు విడుదల కావడం జరిగింది. ఇవి ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు ఉండడం జరుగుతుంది. అక్రాస్ ఇండియాలో ఎక్కడైనా మనం జాబ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. ఇవి 1500 పోస్టులు ఉండడం జరుగుతుంది దాదాపు. సో వీటికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఇవన్నీ కండక్ట్ చేసిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్లో మీ యొక్క పేరు వచ్చినట్లయితే మీకు జాబ్ కన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉంటుంది. వీటికి సంబంధించిన మన వివరాలు చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ రావడం జరిగింది. ఇవి ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీస్ 1500 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 1500 అనేటివి ఏ కేటగిరీస్కి ఎంత వస్తాయో ఒకసారి చూద్దాం. అన్రిజర్వ్ కేటగిరీస్కి మనకి 588 పోస్టులు ఉండడం జరుగుతుంది. ఓబీసీకి 390, ఎస్సీకి 234, ఎస్టీకి 144 అండ్ టోటల్ వచ్చేసి వేకెన్సీస్ 1500 ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా 21 to 30 ఇయర్స్ ఉంటుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్స్ ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఉంటుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్ ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్, డిగ్రీ, బీటెక్ అండ్ తర్వాత ఏదైనా ఒక ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. బీ ఫార్మసీ ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో దీని ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఈ డిగ్రీకి సంబంధించి ఫైనల్ ఇయర్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ మనం ఇక్కడ చూద్దాం. వెబ్సైట్ ఇక్కడ ఉంది, https://sbi.bank.in web.careers current openings. ఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ డేట్స్ అప్లై స్టార్ట్ 18/6/2026కి స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లై 8/7/2026 వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకు 1st and 2nd ఆగస్ట్ 2026 రోజు జరగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన రిజల్ట్ సెప్టెంబర్ 2026 రోజు మనకు రావడం జరుగుతుంది. సో దీని తర్వాత ఏం కండక్ట్ చేస్తారంటే ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 12 సెప్టెంబర్ 2026కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన రిజల్ట్ అక్టోబర్లో వస్తుంది. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి అక్టోబర్ నవంబర్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా రిజల్ట్ వచ్చేసి మనకు నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉండడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన వివరాలు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎటువంటి ఫీజు ఉండదు. సో ఈ ఎగ్జామ్ సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 1 అవర్లో ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వివరాలు: ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, డ్యూరేషన్ ఆఫ్ 20 minutes. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, డ్యూరేషన్ టైం 20 minutes. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 20 minutes. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మనకి సెక్షన్ టైమింగ్ అనేది ఉంటుంది. సో 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ 1 అవర్లో. సో సెక్షన్ కట్ ఆఫ్ అనేది ఉండదు, ఓవరాల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు అటెంప్ట్ చేయగలరు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్యాటర్న్ ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ 50 డ్యూరేషన్ టైం. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ 60 మార్క్స్, డ్యూరేషన్ ఆఫ్ ద టైం 45 minutes. నెక్స్ట్ జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 minutes. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, డ్యూరేషన్ ఆఫ్ ద టైం 40 minutes. టోటల్ 170 క్వశ్చన్స్ 200 మార్క్స్ 3 hours టైమింగ్. ఇక్కడ టైమింగ్ అనేది 3 అవర్స్లో ఈ టోటల్ అనేది సెక్షన్ కట్ ఆఫ్లో తీయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అప్లై చేయాలి, నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది అక్కడే కండక్ట్ చేస్తారు. ఈ 3 hours ప్లస్ 30 minutes టైం ఇస్తారు. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్లో మనకి ఈమెయిల్ రైటింగ్ అనేది ఉంటుంది. 2 out of 1 అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ సిచ్యువేషన్ అనాలిసిస్ అనేది క్లియర్ చేయాలి, ఇందులోనే ఉంటుంది. నెక్స్ట్ రిపోర్టింగ్ అనాలిసిస్ అనేది ఉంటుంది, ఇక్కడ కూడా ఇది కూడా క్లియర్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేసినట్లయితే 10 30 మార్క్స్ వస్తాయి. ఈ 30 మార్క్స్ అనేది 30 minutesలో కంప్లీట్ చేయాలి. టోటల్ 200 క్వశ్చన్స్ ప్లస్ 30 మార్క్స్ 230కి మీకు ఓవరాల్ కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది
గ్రూప్ డిస్కషన్ 20 మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ అనేది 30 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకు జస్ట్ క్వాలిఫై వరకు మాత్రమే ఉంటుంది. ఈ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ 200 మార్క్స్, డిస్క్రిప్షన్ 30 మార్క్స్, ఈ మెరిట్ తీస్తారు. మనకు ఒక సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ గా ఫిట్ ఉన్నామా లేదనేది సంబంధించిన టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ 20 క్వశ్చన్స్ అండ్ ఇంటర్వ్యూ 30 మార్క్స్. ఓవరాల్ గా మనకి 100 రేషియోలో తీయడం జరుగుతుంది. ఇక 280 మార్క్స్ ఉద్దేశించి. సో ఈ విధంగా ఉంటుంది 200 క్వశ్చన్స్ ప్లస్ ఇక్కడ 30. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా చూసి అప్లై చేయడం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మన టెలిగ్రామ్లో, మన వాట్సాప్లో ఉండడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన SBI రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫీసర్స్ సంబంధించిన వివరాలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.